అరగంట ప్రయాణం తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్లో ల్యాండ్ అయింది. అది మొత్తంగా చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఎందుకో యశీకి భయంగా అనిపించింది ఆ వాతావరణం. అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. వెళ్ళాలనుకుంటే ఇతను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు ఇలా తిప్పి భయపెడుతున్నాడు అని అనుకుంది మనసులో. దిగుతున్న ఆదిత్య యశీని చూస్తూ ఇక్కడే ఉండు, బయటకి రానక్కర్లేదు అనేసి వెళ్ళిపోయాడు. బతికించాడు అనుకుని ఊపిరి పీల్చుకుని విండో నుంచి ఆదిత్య వెళ్తుంటే చూస్తుంది. సింహం నడుస్తున్నట్టుగా ఉంది అతని నడక. ఆ వాకింగ్ స్టైల్ చూస్తే ఎంతటి శత్రువు అయినా భయపడేలా గంభీరంగా, హుందాగా, పొగరుగా ఉంది. కనుచూపు మేర కనబడుతున్నదంతా చూస్తూ ఉంది. మాటలు వినపడకపోయినా చుట్టూ నల్లటి బట్టల్లో చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గన్స్ కాల్పులతో మారుమ్రోగింది. ఒక్కసారిగా 10 కార్లు ఆ ఏరియాలోకి దూసుకువచ్చాయి. అన్న శివ ఆదిత్యాన్ని హెచ్చరించేలోపు ఒక్కసారిగా టర్న్ తిరిగి షూలో దాచిన గన్స్ తీసి దూసుకొస్తున్న కార్ల టైర్స్ని షూట్ చేశాడు. వేగంగా వస్తున్న కార్లు ఒకదాని తర్వాత మరొకటి గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతుంటే చూస్తున్న యశిక పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో ఆకాశంలో హెలికాప్టర్లు 2 అతనిపై తిరుగుతున్నాయి. అన్న పక్కా ప్లాన్తో వచ్చారు శివ అన్నాడు. ఆదిత్య కళ్ళు చిరుత వేగంతో కదులుతుంటే అతని చేతులు వాటి పని అవి చేస్తున్నాయి. శివ, ఒక్కరిని వదలకు, ఒక్కో బుల్లెట్ ఒక్కొక్కరిని నేలకి అతికించాలని కోట్లో పెట్టిన మరో 2 గన్స్ తీసి హెలికాప్టర్స్ రెక్కలను గురి చూసి కాల్చేసరికి అవి క్రాష్ అవుతూ పడుతుండగా వాటి ఇంజన్ మీద మరోసారి ఫైర్ చేసేసరికి బగ్గున మంటలు రేగి చూస్తుండగానే పెద్ద మారణ హోమాగ్నిలా అగ్నికిలలో రేగాయి. శివ మిగతా వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపుతున్నారు. కొందరు తప్పించుకొని ఆదిత్య మీదకి వస్తుంటే ఒక్కొక్కడికి తన పంచ్ పవర్ రుచి చూపిస్తున్న ఆదిత్య చెయ్యి గాయం రేగి మళ్ళీ బ్లీడ్ అవుతుంటే వెనక నుంచి కాల్చబోతున్న వాడి చేతులను కోట్తో ముడేసి వాడిని ముందుకు లాగి కింద పడేసి ఛాతి మీద మోకాలతో గట్టిగా గుద్దడంతో మెడ విరిచిన కోడిలా చచ్చాడు వాడు. గంట పాటు అక్కడ ఒక యుద్ధమే జరిగింది. వచ్చిన వాళ్ళు శవాల్లా మారగా అప్పుడే అక్కడికి వచ్చిన అబ్దుల్ అదంతా చూసి షాక్ అయ్యాడు. అతను అరబ్ కంట్రీలో మాఫియా. ఆదిత్యతో డీల్ కోసం వెర్రెక్కిపోతాడు. ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటిదంతా, వీళ్ళంతా ఎవరని అడిగాడు. ఇబ్రహీం వెనుక ఉన్న రహీంని చూడగానే ఆకలిగా ఉన్న సింహంలా ఉన్న ఆదిత్య వాడి మీద విరుచుకుపడ్డాడు. రహీం కూడా ఏమాత్రం తగ్గకుండా తిరిగి కలియపడ్డాడు. ఇద్దరు హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు. శివ వచ్చి అబ్దుల్తో ఆదిత్య మీద ప్లాన్ చేసిన అటాక్ గురించి చెప్పగానే షాక్ అయ్యాడు. ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లో మాఫియాకి పోలీసుల నుంచి ప్రమాదం ఉంటుంది, కానీ సాటి మాఫియా మెంబర్ నుంచి ఉంటుందని అనుకోలేదు అబ్దుల్. ఈ క్రిమినల్ బిజినెస్లో ఒకరికొకరు ఎప్పుడు అవసరం అవుతారో తెలియదు. అందుకే సాధ్యమైనంత వరకు పోటీ ఉన్న స్నేహంగానే ఉంటారు. రహీం ఎందుకు అటాక్ చేశాడు? ఎందుకంటే ఆ విరాట్ ఈ రహీం ఫ్రెండ్స్. అన్న విరాట్ని తీసుకెళ్లాడని తెలిసి రహీం ఎదురుగా వచ్చి ఎదుర్కోలేక మీతో డీల్ కోసం వచ్చాడని తెలిసి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నైట్ పోలీసులు ఫైరింగ్ చేశారు, తప్పించుకున్నారు. అక్కడే ఉన్న ఈ రహీం అన్నని వెనుక నుంచి షూట్ చేశాడు. అక్కడ దొరకలేదని ఇక్కడ చంపడానికి వీళ్ళందరినీ పంపించి ఏమీ తెలియనట్టు మీతో వచ్చాడు అని జరిగింది చెప్పాడు శివ. రహీం మీద విపరీతమైన కోపం వచ్చిన అబ్దుల్ చూసేసరికి మొహం మొత్తం రూపురేఖలు లేనంతగా మార్చి రక్తం కారుతున్న అతన్ని నోట్లో గన్ను పెట్టాడు ఆదిత్య. ఆది, వాడిని వదిలేయి, వీడు చస్తే పెద్ద ఇష్యూ అవుతుంది, వీడు చేయాల్సిన పనులు ఉన్నాయి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు అబ్దుల్. ఇలాంటి గుంట నక్కలతో డీల్స్ ఏంటి, ఈ బిజినెస్కి వీడు సెట్ కాడు, ఆ డీల్స్ నేను పూర్తి చేస్తాను, వీడి శవం సంగతి మీరు చూసుకోండి అని వరుసగా 4 బుల్లెట్స్ రహీం నోట్లో పేల్చాడు ఆదిత్య. ముక్కలైన వాటి తల భాగం చల్లా చెదురైతే రక్తాభిషేకం జరిగిన రాక్షసుడిలా ఉన్నాడు ఆదిత్య. శివ కంటైనర్లు తెరిచి దానిలో ఉన్న వెపన్స్ చూపించి వాటిని అబ్దుల్ తెచ్చిన కార్గో విమానంలో లోడ్ చేయించాడు. ఆదిత్య అని అతన్ని హత్తుకొని నీలాంటోడే కావాలి ఇలాంటి క్రిమినల్ బిజినెస్కి, నీ ధైర్యం తెగింపు అన్నిటికీ నేను ఫిదా అయి సలాం చేస్తున్నా, ఇదిగో నీకు ఇస్తానన్న అమౌంట్ ఇప్పుడే అకౌంట్కి పంపించాను అని ల్యాప్టాప్లో చూపించి ఆదిత్య కోసం మేలిమి డైమండ్స్ పొదిగిన వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు. అతన్ని తిరిగి ఆలింగనం చేసుకొని కొన్ని రోజుల వరకు మనం కాస్త సైలెంట్ అవ్వాలి అబ్దుల్, పోలీసులకు అనుమానం వచ్చింది, మొన్న ఎయిర్పోర్ట్లో కాస్తలో మన వాళ్ళు తప్పించుకున్నారు, నిన్న కూడా, అందుకే 1-2 నెలలు మనం ఊరుకుంటే పోలీసులు డైవర్ట్ అవుతారు, తర్వాత యథావిధిగా మన వ్యాపారం కంటిన్యూ చేద్దాం అన్నాడు. నువ్వు చెప్పాక కాదనడం లేదు ఆది, అలాగే అంటూ నీ చేతికి కూడా దెబ్బ బాగా తగిలింది, నువ్వు త్వరగా కోలుకోవాలి, నువ్వు వెళ్ళు, నీకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అని ఆదిత్యాన్ని పంపించేశాడు. తన వాళ్ళతో రహీం శవం కూడా కనపడకూడదని చెప్పి వెళ్ళాడు.
అప్పటి వరకు ఊపిరి ఉగ్గబట్టుకొని చూస్తున్న యశిక ఎప్పుడైతే రహీం నోట్లో ఆదిత్య షూట్ చేశాడో అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది. శివ వచ్చి చూసేసరికి కింద పడి ఉంది. అన్న మేడం పడిపోయారని చెప్పాడు. ఆదిత్య కోసం వచ్చిన డాక్టర్కి ఆమెను చూపించారు. భయపడటం వల్ల అన్కాన్షియస్ అయ్యిందని చెప్పి ఇంజెక్షన్స్ వేసి వెళ్ళాడు. అన్న ఇక నేరుగా ఇంటికే కదా అన్నాడు శివ. కాదు, కాటేజ్కి పోనివ్వు. ఈ గాయం అమ్మ చూస్తే నాతో మాట్లాడదు. 2 రోజులు ఉండి దివ్య చైతు కోసం షాపింగ్ చేసి వెళ్దామని వెనక్కి వాలాడు. ఇంజెక్షన్ మత్తుకి డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి శివ వెళ్ళిపోతే ఆదిత్య పక్కనే ఉన్న యశి నిద్రలో అతని భుజం మీద వాలింది. అప్పుడే కళ్ళు మూస్తున్న ఆదిత్య బరువుగా ఉన్న కనుపాపలు బలవంతంగా తెరిచి చూస్తే తెల్లని మంచు తాకినట్టు చల్లగా ఉన్న యశి స్పర్శకి విసుగ్గా చూశాడు. తన తల భుజానికి ఆనుకొని కనబడింది. ఆమె తలని సరిగా పెడుతున్నా జారిపోతుంది. ఇలా కాదని సీట్ బెల్ట్ తీసి ఆమెను ఒడిలో పెట్టుకొని కాళ్ళు చాపుకుని ఆదిత్య నడుం చుట్టూ చెయ్యి వేసి వెచ్చగా అతని ఒడిలో ఒదిగి పడుకుంది. ఆమె చేతులు తీయడానికి చూసినా గట్టిగా పట్టుకొని ఉంది. మత్తు పూర్తిగా ఎక్కడంతో అలసిన ఆదిత్య కళ్ళు మూతలు పడటంతో అతని చెయ్యి అప్రయత్నంగా ఆమె తల మీద పడింది. ఆ చెయ్యి చంపకు పెట్టుకుంది. ఫస్ట్ యశికే మెలకువ వచ్చింది. మెత్తగా తాకుతున్న స్పర్శకి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. కళ్ళ ముందు నలుపు తప్ప ఏం కనబడలేదు. అరే, నేనేమైనా డ్రీమ్లో ఉన్నానా? అంతా చీకటిగా ఉందని అస్సలు తనకి ఏమైందో మరోసారి రీల్ వేసుకుంది. రక్తంలో తడిచిన ఆదిత్య ముఖం గుర్తొచ్చి దిక్కున లేచింది. ఎదురుగా కళ్ళు మూసుకున్న ఆదిత్య కనబడ్డాడు. అంతే, టక్కున దూరం జరుగుతూ నేనేంటి ఇతని పక్కన కాదు ఒడిలో ఉన్నాను అనుకుంటూ అసలు నాకేమైందని ఆలోచిస్తుంటే వచ్చాడు శివ. లేచారా మేడం అంటూ. ఏమైంది నాకు? కళ్ళు తిరిగి పడిపోయారని డాక్టర్ చెప్పి ఇంజెక్షన్ ఇచ్చారు అంటూ ఆపిల్ జ్యూస్ ఇచ్చాడు. తాగండి, రిలాక్స్ అవుతారు అని. మీరు మనుషులేనా? అమ్మోరిలా లేచింది. శివ పట్టనట్టు ఊరుకున్న చిన్నగా, మేడం సార్కి హెల్త్ ఖరాబ్ అయింది, రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు డిస్టర్బ్ చేయకండి అన్నాడు. ఆయన ఏమైనా ఆర్మీ జవానా? దేశం కోసం రక్తం చిందించి అలసిపోయారని జాలి చూపించడానికి మనుషుల్ని నిలువున చంపేసే నరరూప రాక్షసుడు. మీలాంటి వాళ్ళతో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నన్ను ఇక్కడే దింపేయండి. అడుక్కు తినైనా ఇండియాకు వెళ్తాను, కానీ మీలాంటి నేరస్తులతో తిరగలేను. అన్న లేచాక అలాగే చెప్పి వెళ్ళిపోండి. ఇప్పుడు మాత్రం అరవకండి. నా బాధ నీకు అరుపుల్లో అనిపిస్తుందా? అవునులే, నువ్వేమైనా బుద్ధుడి శిష్యుడివా? ఆయన గారి ప్రాణ స్నేహితుడివి, నమ్మిన బంటువి. ఆయనతో పాటే తోడుగా మర్డర్స్ చేస్తున్నావు. సపోర్ట్ చేయక ఏం చేస్తావని విసుగ్గా అక్కడి నుండి లేచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. పెయిన్ కోసం ఎక్కువ డోసేజ్ డ్రగ్ ఇవ్వడంతో అస్సలు మెలకువ రాలేదు ఆదిత్యకి. జెట్ కాటేజ్ దగ్గర ల్యాండ్ అయింది. యశిక దిగి వెళ్ళిపోయింది. తనకి చెప్పలేని చిరాకు, అసహనం, ఓపిక అన్నది పూర్తిగా పోయింది. ఆదిత్య కళ్ళు తెరిచే వరకు జెట్ అక్కడే ఉంది. సాయంత్రానికి లేచిన ఆదిత్య హౌస్లోకి వచ్చాడు. శివ 2 రోజులకు సరిపడా సామానంతా అక్కడ సర్ది ఉంచాడు. గదిలోకి వెళ్ళి హాట్ వాటర్తో షవర్ చేసి బయటకు వచ్చిన అతని కళ్ళు యశి కోసం చూస్తే హాల్లోనే ఉన్న శివ చెప్పాడు, బాల్కనీలో ఉన్నారు అన్న అని. డ్రెస్అప్ అయ్యి ఆదిత్య వచ్చేసరికి వేడివేడి భోజనం రెడీగా ఉంచిన శివ వడ్డించబోతుంటే తనని కూడా రమ్మను అన్నాడు కూర్చుంటూ. అడిగాను అన్న, రారంట. కళ్ళు చిన్నవి చేసి ఎందుకని అన్నాడు. అదే, అక్కడ జరిగింది మొత్తం చూసి చాలా కోపంగా ఉన్నారు. 2 మినిట్స్లో ఇక్కడ రాకపోతే నేను వస్తాను అన్నాడు. శివ వెళ్ళాడు. ఎంత పిలిచినా రాలేదు. అక్కడే ఉన్న చిన్న కాలువ గట్టున కూర్చొని నీళ్ళలో తిరుగుతున్న చిన్న చిన్న చేప పిల్లల్ని చూస్తూ ఉంది. మనసంతా గజిబిజిగా ఉంది. మరుక్షణంలో నీళ్ళలో గన్ ఫైరింగ్ జరిగి చేపలన్నీ చల్లా చెదిరైతే భయంగా లేచింది. చెప్పేది నీకే, వస్తావా రావా అన్నాడు బాల్కనీలో నుంచే. వడివడిగా లేచి వెళ్ళింది. శివ పెడుతుంటే ఆపి వడ్డించు అన్నాడు. యశికి బౌల్ ఇచ్చి శివ వెళ్ళిపోతే అతనికి వడ్డించి పక్కన నిల్చుంది. తినమని సపరేట్గా చెప్పాలా? ఆకలిగా లేదు. ఆదిత్య సూటిగా చూశాడు. మీరు చూసినా సరే ఈ పాపకు భోజనం నేను తినలేను. ఎదిరించడం మీకు నచ్చదు కదా. ఇప్పుడు నేను వాయిస్ రైజ్ చేశానని నన్ను కూడా అలాగే చంపేస్తారా? అరుస్తుంది తను. ఆమె మనసు సున్నితం. చిన్న చీమకు కూడా అపకారం చేయని ఆమె కళ్ళ ముందే మనుషులు శవాలుగా దారుణంగా చనిపోతుంటే అంత తేలికగా మనసుకు తీసుకోలేకపోతుంది. వచ్చినప్పటి నుంచి భరించిన సహనం కోల్పోయింది. అరిచి ఆయాస పడుతున్న తనకి వాటర్ ఇస్తూ అయిందా, ఇక తిను అంటూ తింటున్నాడు. ఛా అనుకుంది. నేను లేచేసరికి తినకపోతే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. రెండోసారి చెప్పడం నాకు అలవాట్లేదు అంటున్న ఆదిత్య వాయిస్ సీరియస్గా రావడంతో కూర్చుంది.
ముద్ద దిగడం లేదు. ఆమెకు కళ్ళ ముందు నెత్తురే కనబడుతుంటే కడుపులో ఒక్కసారిగా తిప్పడంతో నోటికి చేతులు అడ్డు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆమెను ఏమాత్రం పట్టించుకొని ఆదిత్య తిని లేచి శివాని పిలిచి తనకు ఏమైందో కనుక్కోమని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. శివ మీద అరుస్తున్న యశి వాయిస్ వింటూనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. శివ మాట ఏమాత్రం వినని యశికి సర్ది చెప్పలేక జుట్టు పీక్కుంటూ బయటకు వచ్చి ఆదిత్యాన్ని చూశాడు. కడుపు కాలితే తనే తింటుంది, లిమిట్. ఆ రాత్రి 12 గంటలకు ఉదయం నుంచి ఏమీ తినక స్టమక్లో రాబిట్స్ తిరుగుతుంటే నిద్ర పట్టక యశి గదిలోంచి బయటకు వచ్చింది. హాల్లోనే పడుకున్నాడు ఆది. చెయ్యి బాగోలేకపోతే ఇక్కడెలా పడుకున్నాడు? నేను గదిలో ఉన్నాననా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. స్టవ్ మీద ఏం లేవు. ఫ్రిడ్జ్ తీసేసరికి ఫ్రూట్స్ కనబడ్డాయి. ఆపిల్ తీసుకుని క్లీన్ చేసి తింటూ తిరిగిన తనకి డోర్కి చెయ్యి పెట్టుకొని కనబడ్డాడు ఆదిత్య. ఆమె నోట్లో ఫ్రూట్ కింద పడబోతే పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేసింది దొంగతనమే కదా అడుగుతూ ఆపిల్ కొరికాడు. ఆమె గుండె జల్లుమంది. వాట్ అన్నాడు బొమ్మలా నుంచున్న తనని చూస్తూ. ఆకలిగా ఉంది. ఆకలికి ఇది దొంగ సొమ్మ పాపకు సొమ్మ అని అవసరం లేదు, తినడానికి తిండి కావాలి అని తిన్న పండు ఆమె చేతిలో పెట్టి, నేను చంపింది అహింసావాదులను కాదు, హింసించే వాళ్ళని. నువ్వు ఎక్కువగా మనసుకు తీసుకోకుండా నీ పని ఏంటో అది చూస్తే చాలు అని వెళ్ళిపోయాడు. అతను ఎంగిలి చేసి ఇచ్చిన పండుని తినాలా వద్దా అని ఆలోచిస్తున్న తను పడేయడం ఇష్టం లేక ఏం చేయాలో అని చించుతున్న తనకి ఐడియా వచ్చింది. దుప్పటాను దాని మీద వేసి శుభ్రంగా తుడిచి తింటూ వెళ్తుంటే చూస్తున్న ఆదిత్య పెదవులు చిన్నగా సాగాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆదిత్య రెడీ అవ్వమని చెప్పడం, ఆమె రెడీ అవ్వడం షరా మామూలే కనుక ఫాస్ట్గా రెడీ అయి వచ్చిన యశికాకి చెఫ్ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెడుతూ కనబడ్డాడు. అతనికి హెల్త్ బాగాలేదు కనుక ప్రాపర్ ఫుడ్ ఉండాలి అంటే మంచి షెఫ్ కంపల్సరీ కాబట్టి శివ తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. అతను మలేషియాలో టాప్ షెఫ్లో ఒకడు. ఆ రోజు ఆదిత్య ప్రోగ్రెస్ మొత్తం తెలుసుకొని మార్నింగ్నే అన్నీ కుక్ చేసి హాట్ బాక్స్లో సర్ది శివాకి ఆదిత్యకి చెప్పి జడ్జిగా వెళ్ళే కాంపిటీషన్కి టైం అవ్వడంతో వెళ్ళిపోయాడు. ఇక యశి సర్వ్ చేయడమే ఆలస్యం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కార్లో మలేషియాకి దూరంగా ఉన్న ఒక టౌన్లో షాపింగ్కి స్టార్ట్ అయ్యారు. శివ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే కూర్చున్నాడు ఆదిత్య. వెనుక కూర్చున్న యశి సాటర్డేకి తను ఇండియా వెళ్ళిపోవాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ఉంది. శివతో మాట్లాడుతూ ఫ్రంట్ మిర్రర్లో చూసిన ఆదిత్యకి ఎర్రని స్ట్రాబెర్రీ లాంటి లిప్స్ కనిపించాయి. కింద పెదవిని పంటి కింద నొక్కి పట్టి దీర్ఘంగా ఆలోచిస్తున్న యశి కళ్ళలో ఏదో దిగులు. కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఆమెది మామూలు థింకింగ్ కాదు కదా. ఆడాల్లో ఆలోచిస్తూ కూర్చుంటే యుగాలైనా గడిచిపోతాయి అని కారు ఒక మాల్ దగ్గర ఆగే వరకు ఆలోచనలకు అంతూ పంతూ లేకుండా సాగుతున్నాయి. శివ నువ్వు వెళ్ళి చెప్పిన మనిషిని కలిసిరా, కేర్ఫుల్ అన్నాడు. శివ వెళ్ళిపోతే పద అన్నాడు యశిని చూసి. వెళ్ళింది అతని వెంట. కిడ్స్ సెక్షన్కి వెళ్ళారు. అతని వెంట నడవడం తప్ప మరో ఆప్షన్ లేదు కదా ఆమెకి. గుడ్డిగా వెళ్తున్న యశికి గోడ తగిలినంత గట్టిగా తలకి చురుకుమనడంతో ఆగింది. కళ్ళు కనిపించడం లేదా అరిచాడు. మీరు ఉండగా మైండే పని చేయట్లేదు సార్, ఇంకా కళ్ళు ఎలా పని చేస్తాయి అంది. మౌత్ ఎక్కువగా యూజ్ చేస్తే మర్డర్ అవుతావు, అంత భాగ్యం నాకు లేదులే అని గొనుక్కుంటూ ఆదిత్య పిల్లల ఫ్రాక్స్ చూస్తుంటే దివ్య కోసమా అంది. నెక్స్ట్ వీక్ తన బర్త్డే అన్నాడు. అవునా అని మనసు పెట్టిన యశి పాప కోసం మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసి ఆదిత్యకి చూపించింది. నైస్ అన్నాడు. హ్యాపీ అయ్యింది అతనికి నచ్చాయని. ఆమె చూసిన 4 ఫ్రాక్స్ ఇంకా కొన్ని మోడల్స్ ఓ 25 జతలు, చైతన్యకి ఓ 25, ఇంట్లో రాహుల్, నవ్య, యమున గారికి, శివాతో సహా అందరికి 10 జతలు అన్ని బిల్డింగ్కి పంపించాడు. కిడ్స్ టాయ్స్ చూస్తున్న యశికి ఒక ప్లే బొమ్మ భలే నచ్చింది. కానీ కాస్ట్ చూస్తే ఎక్కువగా ఉంది. తన దగ్గర అంత మనీ లేదని సైలెంట్ అయ్యింది. మలేషియాలో వాచెస్ సూపర్గా ఉంటాయని విన్నా, ఇప్పుడు తను కొనేంత సీన్ లేదని తెలిసి ఊరుకుంది. కానీ కల్పన కోసం ఏమైనా కొనాలి అనుకుంది. తన కోసమైనా ఒక వాచ్ తన బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంది. అన్నీ వెతగ్గా ఒక పింక్ కలర్ బ్రాండెడ్ వాచ్ కనబడుతుంది. అది తన దగ్గర అమౌంట్కి సరిపోతుంది అని తీసుకుని బిల్ వేయించడానికి తీసుకెళ్ళింది. ఇంతలో వచ్చిన శివ బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టాడు. కార్డ్ స్వైప్ చేస్తున్న ఆదిత్యకి యశి చేతిలో వాచ్ చూస్తూ ఇంకొంచెం బెటర్ బ్రాండ్ తీసుకోవచ్చుగా అన్నాడు. నాకు ఇది చాలండి అంది. నాకు నచ్చలేదు, నా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా నా రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి అని టాప్ బ్రాండ్ వాచ్ని సెలెక్ట్ చేసి బిల్ వేయించి ఆమెను తీసుకొచ్చాడు. కార్లో కూర్చున్నాక అంది. అంత కాస్ట్ పెట్టి ఎంప్లాయీస్కి మీరు గిఫ్ట్ కొంటారా అని.
అది నీ శాలరీలోనే కట్ అవుతుంది అని కూల్ బాంబు నెత్తిన సమ్మగా వేశాడు. దారుణం, నా శాలరీ కట్ చేయడం ఏంటండి? నాకు మనీ అవసరం అయ్యే నాకు కదా, నాకు తగ్గ మనీకి వచ్చిన వాచ్ చూసుకున్నాను. నా డబ్బులు ఖర్చు పెట్టడానికి మీరెవరు? షటప్, నాకే ఎదురు చెప్తావా అన్నాడు. మాట్లాడలేదు. అది చాలా కాస్ట్ అని తెలిసి కడుపులో ఏడుపు తన్నుకు వస్తుంటే ఎర్రబడ్డ మోహంతో కూర్చుంది. ఆ నెక్స్ట్ డే ఇండియా వచ్చేశారు. డైరెక్ట్ ఇంటికే వచ్చిన యషిని నవ్య పలకరించింది. నవ్వి నేను వెళ్తాను అంది టైం అవ్వడంతో. యషి ఇలా రా, మామ నా కోసం ఏం తెచ్చాడో చూపిస్తాను రా అని లాక్కెళ్ళింది దివ్య తన రూమ్లోకి. టైం అవుతుంది దివ్య, రేపు వచ్చి చూస్తాను అంది. నో, ఇప్పుడే చూడాలని యషి సెలెక్ట్ చేసిన ఫ్రాక్స్ ని తిరిగి చూపిస్తుంటే బుడ్డదాని మొహంలో సంతోషం చూస్తూ లేట్ అయినా అక్కడే ఉంది. తన బట్టలు బొమ్మలు అన్ని సర్ది ఇచ్చి 7 అవుతుంటే వెళ్ళొస్తానని యమునా గారికి చెప్పి కారులో ఎక్కింది. యషి నీకోసం అంటూ నవ్య ఒక కవర్ ఇచ్చింది. ఏంటి మేడం ఇవి? పాప బర్త్డే వస్తుంది కదా, అందరికీ బట్టలు పెడుతున్నాను. పాప పుట్టినరోజున నువ్వు నేను ఇచ్చిన డ్రెస్లోనే రావాలి అంది. సరే అంది. ఎల్లుండి అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఇంటికి వచ్చిన యషికి లాక్లో లేని డోర్ కనబడగానే పరుగున వచ్చి చూస్తే హాల్లో కూర్చుని ఉన్నారు వాళ్ళ అమ్మగారు. అమ్మ అరిచేసింది గట్టిగా లోనికి వస్తూ. చేతిలో బ్యాగ్ పక్కన పడేసి తల్లి ఒడిలో తల పెట్టుకుని ఆమెను చూసిన ఆనందాన్ని ఆతృతని కాసేపు సంభాళించుకుంటూ నువ్వు ఇక్కడ ఎలామా అంది. కూతురి తల చేత్తో నిమురుతూ నీకు చెప్పలేదు కదా మీ ఫ్రెండ్ అంది. ఫ్రెండా? నవ్యనా? నువ్విలా ఆశ్చర్యపోవాలని, నీ ముఖంలో ఈ సంతోషం చూడాలని నాకు ముందే చెప్పింది తను. నవ్వుతున్న తల్లిని చూస్తూ నవ్య గారు నీకు ఎలా తెలుసు అంది. 4 రోజుల పాటు రానని చెప్పావు కదా, నువ్వు వెళ్ళిన మరుసటి రోజు ఒక అమ్మాయి ఒక పెద్ద ఆవిడ వచ్చారు మేము ఉంటున్న ఆశ్రమానికి. ఆ రోజు నవ్య వాళ్ళ నాన్న చనిపోయిన రోజు అని అందరికీ భోజనాలు పెట్టి బట్టలు పండ్లు అవసరమైన వారికి వీల్ చైర్స్ అన్నీ అందరికీ పంపిణీ చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి మీరు యషి మదరే కదా అని అడిగింది. అవును అంటూ మీకు ఎలా తెలుసు అని అడిగాను. యషి పని చేసేది మా కంపెనీలోనే, మేము ఒక పార్ట్నర్ ఆ కంపెనీలో. యషికి నేను బాగా తెలుసు. నా పేరు నవ్య, ఈవిడ మా అమ్మగారు యమున గారు అని చూపించింది. నమస్కారం చేశాను. మీలాంటి వాళ్ళ దగ్గర నా కూతురు పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నాను. మీతో మాట్లాడాలి అని మా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీతో పని చేయించుకోవడం, జీతం ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యల్ని మా సమస్యలుగా భావించి మాకు తోచినంత సహాయం చేయడం మాకు అలవాటు. ప్రతి సంవత్సరం ఈ రోజున చేస్తూ ఉంటాం. ఈసారి కూడా కొంతమంది ఇంట్లో వాళ్ళతో పడుతున్న ఇబ్బందులను మేం గుర్తించాం. యశికాతో పాటు మరో 4 ఇళ్లలో కూడా ఇలాగే ఇంట్లో చేసే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని మీ ఇంటికి చేర్చి తోడుగా మీ పనులు చేయడానికి కూడా ఒక కేర్ టేకర్ని పెడతాం. ఆవిడకి జీతం, మీ పోషణ అంతా కంపెనీనే చూసుకుంటుంది. ఇది మా ఎంప్లాయీకి మేము ఇస్తున్న గిఫ్ట్. చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తున్నాం. చూసుకునే మనుషులు లేక కొందరు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. మా ఎంప్లాయీస్ హ్యాపీగా హెల్తీగా వర్క్ని ఎంజాయ్ చేసేలాగా చేయాలన్నదే మా ఉద్దేశం. మీరు ఒప్పుకుంటే యషి వచ్చేసరికి మీరు తనని సర్ప్రైజ్ చేయొచ్చు. ఏమంటారు అని అడిగింది. అంత వివరంగా చెప్పి మా కోసం ఆలోచించాక కాదనడానికి ఏముంటుందని అలాగే అన్నాను. ఆ తర్వాత రోజు ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకువచ్చేసింది. ఇందిరాగారు చెప్తుంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు యషికి. ఇదిగో ఈవిడ పేరు గిరిజ, నాతో పాటు ఆశ్రమంలో ఉంటుంది. ఆవిడ నాకు హెల్ప్గా ఉంటాను అనడంతో తీసుకొచ్చాను. మేమిద్దరం ఇక ఇక్కడే ఉంటాం. నా గురించి నీకు ఇక టెన్షన్ వద్దు. కల్పనకి కూడా చదువయ్యాక ఇక్కడికి తీసుకువచ్చేస్తే ఏదో ఒక ఉద్యోగం దొరికితే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. తల్లి చెప్తుంటే తనకి తెలియకుండా నవ్య ఇదంతా ఎందుకు చేసిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంది. రేపు వెళ్ళాక అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ ఆ రోజు తనే వండి తల్లికి తినిపించింది. ఫ్రెష్ అయ్యాక తల్లి ఒడిలో తల పెట్టుకున్న యషికి చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్ర దొరికింది. నవ్యతో మాట్లాడాలి అని వెతుకుతున్న తనకి ఇంట్లో కనబడలేదు. పాప పుట్టినరోజు కోసం ఏర్పాట్లలో ఉంది. తన అత్తింటి వారిని పార్టీకి పిలవడానికి వెళ్ళిందని తెలిసి ఊరుకుంది. సాయంత్రానికి వచ్చిన నవ్యాని గార్డెన్లోకి తీసుకువెళ్ళి మా అమ్మని ఎందుకు ఆశ్రమం నుంచి తీసుకువచ్చారు, నాకు తెలియకుండా ఇంట్లో పెట్టారు అని అడిగింది సూటిగా. ఆదిత్య చెప్పాడు. దాచకుండా చెప్పేసింది. ఏంటి మీ తమ్ముడు చెప్పారా? ఎందుకు? ఆయనకేం అవసరం అని అడిగింది.
నువ్వు ఇక్కడ ఉంటూ వారం వారం టెన్షన్గా తిరగడం, ఇలా ఆలోచిస్తూ ఉండటం ఆదిత్యకి నచ్చలేదు. మలేషియాలో ఉండగా ఫోన్ చేసి మీ అమ్మగారి ఆశ్రమం డీటెయిల్స్ కనుక్కొని తను ఆశ్రమంలో ఉందని చెప్పి తిరిగి ఇండియాకి వచ్చేసరికి మీ ఇంట్లో ఉండాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అని ఆర్డర్ వేశాడు. ఆది నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. మా అవసరాలు మేము చెప్పకపోయినా తీర్చేస్తాడు. అలాంటి నా తమ్ముడు అడిగింది కాదని నేను ఎలా అనగలను?